ఇప్పుడు యూరియా విషయం కూడా అధ్యక్ష, ఇదేమైతుందంటే ఇప్పుడు యాప్ మోడల్ కొత్తగా తెచ్చినారు. అందరికి సంబంధించినటువంటి విషయమే. అందరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే రైతులకు 50% మందికే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ యాప్ యూసేజ్ అనేది స్మార్ట్ ఫోన్స్ లేకపోతే చేయలేరు. 50% మందికే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్స్ ఉన్న దాంట్లో ఇంకో 50% మందికి అసలు అది వాడడం కూడా కష్టమే, తెలియదు. ఈ రకంగా దాదాపు 75% మంది రైతులు ఈ యూరియాని యాప్లలో బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదొక ప్రాబ్లం. అయితే ఇంకో ప్రాబ్లం ఏం చేస్తా ఉన్నారు, ఆ యాప్లో ద్వారా ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి పోయి కొనుక్కోమని చెప్తున్నారు. మొన్నటిదాకా జిల్లా వైజ్ యూనిట్ పెట్టినారు. 50-60 కిలోమీటర్ల దూరం పోయి 5 యూరియా బస్తాలు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండే. సరే, తర్వాత గ్రివెన్స్ వచ్చినాయేమో, మండల్ వైజ్ యూనిట్ పెట్టినారు. ఇప్పుడు మండల్ వైజ్ యూనిట్ కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. 20-30 గ్రామాల ప్రజలు పోయి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక దగ్గరికి పోయి అంటే ఎక్కడ ఉంటే అక్కడికి పోయి తీసుకోవాలి. ఈ ఊరాయన పోయి ఇంకో ఊరికి పోయి తీసుకోవాలి. ఇది ఇబ్బంది అవుతా ఉన్నది. ఇంకో ఇష్యూ ఏమైతుందంటే, అంటే ఇది గ్రౌండ్లో ఉన్న ఇష్యూస్. అయితే ఇప్పుడు సపోజ్ ఈ ఒకేసారి ఇవ్వట్లేదు, రైతుకు అవసరం పడినంత యూరియా ఒకేసారి ఇవ్వట్లేదు. ఇప్పుడు సపోజ్ నేను 4 ఎకరాల మొక్కజొన్న వేసినాను, మక్క పంట వేసినాను. మక్క పంటకు ఒక ఎకరానికి 5 నుంచి 6 యూరియా బస్తాలు అవసరం పడుతుంది. సరే, మన వాళ్ళు 4 బస్తాలని చెప్పి డిసైడ్ చేసింది డిపార్ట్మెంట్. ఓకే, 4 అనుకుందాం. ఇప్పుడు నాకు 4 ఎకరాల మక్క పంట ఉంది. 4 ఎకరాల మక్క పంటకు ఎకరానికి 4 బస్తాలు చొప్పున అంటే 16 బస్తాలు నాకు అవసరం ఉంది, యూరియా బస్తాలు. అయితే వాళ్ళు 16 బస్తాలు ఒక్కసారి నేను యాప్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఒక్కసారి ఇవ్వట్లేదు, 3 సార్లు ఇస్తున్నారు 16 బస్తాలకు. అంటే 4, 4, 4 లేకపోతే 5, 5, 5 3 సార్లు ఇస్తున్నారు. ఇప్పుడు రైతు ఏమైతుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి యాప్ బుక్ చేసుకోవటానికే వాడు మీ సేవా సెంటర్ పోయి తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అటు పోయి ఇటు పోయి ఆ రోజంతా తిరుగుతా ఉన్నాడు. తర్వాత బుక్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవటానికి మీరు మండల్ వైజ్ యూనిట్ పెట్టినారు. ఇప్పుడు సపోజ్ నా ఊరు వేల్పూర్, నా వేల్పూర్లో లాంగెస్ట్ ఊరు ఇంకొకటి ఉన్నది అనుకోండి, అదో 15-20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి పోయి తెచ్చుకోవటానికి ఒక రోజు పోతా ఉన్నది. అంటే ఒక్కసారి యూరియా తెచ్చుకోవటానికి 2 రోజులు పోతా ఉన్నది రైతుకు 2 రోజులు అంటే ఆయన కష్టం. ఇప్పుడు మీరు ఆయన 4 ఎకరాలు ఉన్న మక్క పంటకి యూరియా కావాలంటే 3 సార్లు పోవాల్సి వస్తున్నది. 3 సార్లు యాప్ బుకింగ్ చేసుకోవాలి, 3 సార్లు పోవాలి. అంటే 6 రోజులు పోతా ఉన్నది ఆయనకు. సో ఇది దయచేసి దీన్ని ఎట్లా తక్కువ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ స్టాక్స్ ఇప్పుడు మండల్ వైజ్ ఉన్న స్టాక్స్ ని పిఏసిఎస్లో ప్రతి పిఏసిఎస్లో స్టాక్ పెట్టండి. అట్లీస్ట్ ఒక పిఏసిఎస్లో పెడితే 2-3 రోజులు కలిపి అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటారు. అది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇది 3-4 సార్లు ఇచ్చే బదులు మీ లెక్కల ప్రకారం ఒక రైతు గింత ఎకరం మక్క వేసింది అనుకోండి, ఆ ఎన్ని ఎకరాలు మక్క ఉందో అన్ని ఎకరాలు కలిపి ఒకటేసారి ఇవ్వండి. 3 సార్లు ఇవ్వకండి. ఎందుకంటే ఆయన పోయి 6 రోజులు ఆయన వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది రైతులు. ఇది ఒక సజెషన్. అట్లానే ఈ యాప్ పద్ధతి కూడా ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత ఇబ్బంది అవుతా ఉందంటే మనందరికి కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా రైతులు చెప్తా ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో. దీని గురించి ఒకసారి పునరాలోచన చేయండి. ఈ యాప్ ద్వారా పెట్టడం మూలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్ గా ఇవాళ రైతులు వాళ్ళ మనసులో ఏమొస్తున్నదంటే, అరే కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఆటో వానికి డబ్బులు ఇచ్చేస్తే 4 సంతులు తీసుకుపోయి పొలం కాడ వేస్తోడు, ఇప్పుడు ఏం బాధకు వచ్చేది, ఎందుకు ఈ యాప్లు, ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు. దయచేసి నేను విమర్శకు అంటలేను. నేను ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు, ఎందుకు 3-4 సార్లు ఇవ్వాలి, ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తీర్చాలి యూరియా విషయంలో అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా మనవి చేస్తూ ఈ 3 రైతుల ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.